ఈరోజు మనం బీట్రూట్తో చపాతీ చేస్తున్నాం. అలాగే ఎగ్ కీమా చేస్తున్నాం ఫ్రెండ్స్. రెసిపీ ఎలా ఉంటుందో చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, చపాతీ ఇది నార్మల్ది. ఇది బీట్రూట్ మిక్సీ పట్టి బీట్రూట్ కొంచెం సాల్ట్ వేసి కలిపామండి. ఇది ఉడికించిన గుడ్లని తుడమట్టుకోవాలి ఫ్రెండ్స్. ఉడికించిన గుడ్లు ఇలా తుడమట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగే టమాటా కట్ చేసుకోవాలి, ఆనియన్స్ కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే ఆయిల్ కాగాక కొన్ని ఆనియన్స్ అయితే వేస్తున్నాను. అవి బాగా రెడ్గా కావాలి. సో ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు ఇవి కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. సో ఇవి ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా, ఆనియన్స్ అయితే ఇందులోనే వేసుకోవాలండి. సో అంతకన్నా ముందు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేస్తున్నాను. సో ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం పసుపు, ఉప్పు, కారం అయితే యాడ్ చేసుకోవాలి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కేకే ఫ్యాషన్స్ టైలరింగ్ అండ్ కుకింగ్ వీడియోస్ ఉంటాయి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న టమాటా కీమా అయితే వేస్తున్నాను. సో ఇప్పుడు కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ కీమా, చపాతీ, బీట్రూట్ చపాతీ, ఒకటి నార్మల్ చపాతీ అండ్ ఆనియన్స్. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకైతే చాలా హెల్దీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ.